చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గొడవకు దారితీసింది అక్రమ సంబంధం. కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధానికి సంబంధించిన ఆ ఇష్యూ ఒక్కసారిగా ఘర్షణాత్మక వాతావరణానికి దారితీస్తుంది. 15 రోజుల క్రితం హరితో వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చింది గాయత్రి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది గాయత్రి. ఇన్ఫాక్ట్ గాయత్రి భర్త ఆ పంచాయతీ కారణమయ్యాడు. గ్రామంలో రచ్చకు దారితీస్తుంది ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్. స్టేషన్లో ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పోలీసులు. శనివారం రాత్రి మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒక్కసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించి గొడవ. ఒకసారి విశ్వాస్ చూద్దాం. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏ సిచ్యువేషన్ దారితీస్తుందో మీరు చూడొచ్చు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడకు రెండు వర్గాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. రెండు వర్గాలు చేరుకుని ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడ్డారు. రాళ్లు వేసుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. అక్కడ వాహనాలను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్స్ అంటే అరుపులు వినిపిస్తున్న మహిళలకు సంబంధించి ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడిన నేపథ్యంలో అక్కడ వాహనాలు ధ్వంసమైపోయి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మహిళలకు మీరు చూడొచ్చు వాళ్ళు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. రెండు వర్గాలు కూడా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వస్తున్న వాహనాలను ధ్వంసం చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడున్న వాహనాలను అదుగు మీరు చూడొచ్చు. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇద్దరు కూడా రెండు వర్గాలకు చెందిన వాళ్ళు కూడా గొడవకు దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని అంతటి దారుణానికి దారి తీసింది ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్, ఒక అక్రమ సంబంధం ఇంతటి దారుణానికి దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ విజువల్స్. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధమే ఇంతటి అంటే రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. ఒక అక్రమ సంబంధం ఎంతటి దారుణానికి దారితీస్తుందో విశ్వాస్ మీరు చూడొచ్చు. అదుగు అక్కడ చూస్తే వాళ్ళు ఆ వాహనాల మీద అక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా మూకుమ్మడి దాడి అక్కడున్న బార్డర్స్ తో అక్కడ మనిషిని కింద పడేసి కర్రలతో దాడి చేస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. అక్కడ కొంతమంది చేరుకొని వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదుగు మీరు చూడొచ్చు పూర్తిగా చుట్టుముట్టేసి వాళ్ళ మీద ఒక వ్యక్తి మీద కర్రలతో దాడి చేస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆ మనిషి పూర్తిగా అచేతనంగా కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ వాహనం కూడా అక్కడ అడ్డుగా ఉంది. దీంతో ఎటు కదలలేని పరిస్థితి. ఆ మనిషి మీద ముక్కుముడిగా దాడి చేస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆ విశ్వాస్ ఒకసారి చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. మొన్న కొత్తగా మేము బైక్ తెచ్చుకున్నాం. ఆ బైక్ డాక్యుమెంట్ వచ్చినాయని మా ఇంటి అయినా మదనపల్లి పోయినాడు సార్. నేను కూలిపోయినాడు సార్. వేరే వాళ్ళు వండుకొని మా ఆయన
చిన్న వాళ్ళు పక్కూర్లో ఉంటారు సార్, మరి వాళ్ళు ఎప్పుడో పోయినారంట. మేమైతే గాడి డాక్యుమెంట్ కోసమే పోయినాం. నన్ను అడిగేసి డాక్యుమెంట్ వచ్చింది, నెంబర్ ప్లేట్ వచ్చింది అని చెప్పేసి పోయినాను. పోయేసరికి మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసినాడు సార్ అక్కడికి మదనపల్లికి. చేసి వచ్చిన కొందుకే కంప్లీట్ సుబ్రహ్మణ్యం నువ్వు ఒకసారి రావాలా కేసుని దగ్గరికి అన్నారు. నాకు నేను కూలి పోయిన దగ్గరికి ఫోన్ చేసి నా పైన కేసు పెట్టినారు, ఏమైనా టికెట్ రావసారికి అని చెప్పినారు సార్. సరే అనేసి నేను పడతాలేస్తూ వచ్చినాను పోలీస్ స్టేషన్ దగ్గర. పోలీస్ స్టేషన్ దగ్గర 4-5 గంటలు ఆ మధ్య వచ్చి అప్పటి నుంచి సాయంత్రము 10-11 వరకు ఉన్నాం సార్ అక్కడ. సార్ ఎస్ఐ సార్ అనుకొని ఇంక ఏమొద్దు, అది వంట చిన్న కొట్టులే మీకు రాజీ చేసేస్తానని చెప్పినారు సార్. సరే సార్ ఎంత టైంలో తీసుకొని మాకు రాజీ చేసాను సార్, మాకు అట్లాంటి వద్దు అని నేను చెప్పినాను సార్. సరే తీసుకుంటానని చెప్పేసి మేము ఈ ఊరికి బయలుదేరినాం సార్. మధ్యలో వచ్చి కొట్టేసి వాళ్ళు కొట్టుకొని మధ్యలో మాట కొట్టేసి మా ఇల్లు పగల కొట్టేసి కూలీ నాన్న చేసుకుంటే కష్టపడిపోతుంది సార్. అంత బాధపడుతుంది, ఇల్లు కట్టుకుంటే చేసి చాలా ఇల్లు భయపెట్టి పనిచేస్తాము. ఈరోజు సాయంత్రం 4 పీజీలు లేదు సార్. మా అబ్బాయిలు 2 నేను 2 మా చూస్తున్నారు సార్. మాకు చాలా భయం సార్, మాకు తెలియదే సార్. వాళ్ళు వచ్చి సార్ మా ఊరు అయిపోతే వచ్చి సార్ సుధాకర్ విశ్వనాథ్ అంటే చాలా మంది సార్, ఒక 50 మంది వరకు వచ్చినారు ఫ్యామిలీ. వాళ్ళు వేరే వచ్చిన మధ్యలో మాసి పట్టుకొని వచ్చినారు సార్. ఇప్పుడు వెంకప్ప అనేసి ఉన్నారు సార్ మా ఊర్లో. మళ్ళీ తర్వాత వచ్చి పక్కి గంగప్ప అనేసి వాళ్ళు మొత్తం 50 మంది పైన వచ్చి 3 ఊర్లో కలిసి జీడిమక్కలపల్లి, మరుంపల్లి, ఎర్రబోయినపల్లి ఇంతమంది వచ్చి మన ముందు దోషం చేసి వాళ్ళు ఏమన్నా చేసుకునేవారు. మధ్యలో మేమేం చేసినాం సార్. రిలేషన్ అయితే మాట్లాడమా సార్, ఏదైనా మాట్లాడతామా లేదా సార్, దానికోసం కొట్టినారు సార్ మాకు సార్. ఒకసారి మీరే కావాలంటే ఎర్రబోయినపల్లికి వచ్చి మా ఇల్లు ఒకసారి చూడండి సార్, ఎంత ఇదిగా ఉంది. ఎర్రబోయినపల్లి రామచంద్ర మండలం. మాకు ఆ ఊర్లో గ్రామస్తుల గురించి, వెంకటప్ప గారి కొడుకుల గురించి మాకు ప్రాణభయం ఉంది. మా ఇంటి పైన ఒక 50-60 మంది పడి దౌర్జన్యం చేశారు. వాళ్ళకు భయపడి మా గాడీలు పగలగొట్టేశారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉంది కాబట్టి మాకు పోలీసుల సహకారం నుంచి రక్షణ కావాలని కోరుతున్నాము. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఒక అక్రమ సంబంధమే ఇంతటి దారుణానికి దారితీసింది. 2 వర్గాలు కొట్టుకునేంతలా, 2 వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతలా, రక్తం వచ్చేలా కొట్టుకునేంతలా దారికి తీస్తుందంటే ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గొడవకు దారి తీసింది అక్రమ సంబంధం. కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. 15 రోజుల క్రితం హరితో వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చింది గాయత్రి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు గాయత్రి భర్త. ఈ నేపథ్యంలోని గాయత్రి భర్త ఎప్పుడైతే ఈ పంచాయతీ పెట్టాడో వెంటనే 2 వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు కోపంతో రగిలిపోయారు, రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఏమైనా పోలీసు బందోబస్తు ఏమైనా పెంచడం జరిగిందా, 2 వర్గాలకు సంబంధించిన ఒక ఊరి గొడవల దాన్ని అక్కడ తయారు చేస్తున్న పరిస్థితి ఎలా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం 2 వర్గాలు కూడా ఏమంటున్నాయి? సచిన్, ఏదైతే ఈ అక్రమ సంబంధం 2 వర్గాల మధ్య పెను ఘర్షణకు దారి తీసినటువంటి పరిస్థితి, 2 వర్గాలు కూడా కర్రలతోటి తలల బాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఇరువురు వర్గాలన్నీ కూడా గడిచిన 10 రోజులుగా కూడా ఇదే తరహా అయినటువంటి గొడవలు పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారి ఇరువురు వర్గాలకు సంబంధించినటువంటి పెద్దల్ని స్టేషన్ పిలిపించుకొని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఒకరి మీద ఒకరు దాడులకు కానీ గొడవలు కానీ తెక్కకూడదంటూ కూడా ఒక ఒప్పందం రాసుకున్నటువంటి పరిస్థితి. మేము వారిపైకి దాడి చేయి, వారు మా మీద దాడి చేయకూడదు అంటూ 2 వర్గాలకు కూడా ఒప్పందం రాసి స్టేషన్ లో సీఐకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత
ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా ఈ యొక్క పెను గొడవకు దారితీసిందని చెప్పాలి. ఎవరైతే కొంతమంది మదనపల్లి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మా మీదకి వచ్చారంటూ కూడా ఎవరైతే అమ్మాయి తరఫున బంధువులు తెలపడం, అదే రకంగా అబ్బాయి సంబంధించి కొంతమంది వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారంటూ మరో వర్గం పరస్పరం ఒకరి మీద ఒకరు పార్టీలకు కూడా ఇక్కడ అంటగట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఒక వర్గం ఏమో మదనపల్లిలో చికిత్స పొందుతున్నారు, మరొక వర్గానికి పుంగనూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మరి ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో వాళ్ళు కర్ణాటక రాష్ట్రం కోలారు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు బాగా గాయాలైనట్టుగా తలకు దాదాపు 12 కుట్ల మేర పడినట్టుగా కూడా తెలుస్తుంది. తీవ్ర స్థాయిలో తలకు గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. సచిన్ ఇరు వర్గాలు కూడా పూర్తిగా ఎవరైతే స్టేషన్ సంబంధించి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇరువురికి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు గొడవలు పడకూడదంటూ కూడా ఒకరి మీద ఒకరు ఆ యొక్క పరస్పర ఒప్పంద పత్రం కూడా రాసుకోవడం జరిగింది. మళ్ళా ఈ యొక్క గొడవ చోటు చేసుకోవడం అనేది మాత్రం 2 విలేజ్లో కూడా ఒక తీవ్ర భయాందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే మదనపల్లిలో చికిత్స పొందుతున్నటువంటి వారు ఎవరైతే కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులుగా తెలుస్తుంది. ఆ గాయపడినటువంటి వారిని అంతా కూడా హోంమంత్రితో కూడా అనితతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. ఎవరు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నబాబు హోంమంత్రితో వాళ్ళతో మాట్లాడించి మీకు అండగా మేము ఉన్నా, ఏం కాదు, నేను పూర్తి స్థాయిలో పోలీసులకు తెలియజేసి ఎవరు ఇక్కడ దీంతో అన్యాయం ఎవరిది న్యాయం ఎవరిది దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే తీసుకొస్తే నేను చెప్తానంటూ కూడా హోంమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే వీరు వైసీపీ చెందిన వారని అబ్బాయి తరఫున వారు, అమ్మాయి తరఫున వారు వాళ్ళు టీడీపీ చెందిన ఒక రకంగా పొలిటికల్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా వస్తే ఈ యొక్క గొడవ ఇప్పుడు దారి తీసిందని చెప్పాలి. ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు బాగా దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు బాగా గాయాలయ్యాయి. సత్యం రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గొడవకు దారితీస్తుంది అక్రమ సంబంధం. కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధం ప్రస్తుతం సంచలనంగా మారింది. అక్కడ 15 రోజుల క్రితం హరితో వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చింది గాయత్రి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. గాయత్రి భర్త పంచాయతీ పెట్టడం జరిగింది. గ్రామంలో రచ్చకు దారితీస్తుంది ఈ పంచాయతీ, ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్. స్టేషన్లో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. శనివారం రాత్రి మరోసారి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అక్కడ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఘటన. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ కంటెంట్ ఇస్ డిస్టర్బింగ్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.